చెప్పరా. ప్రేమని పని అయిపోయింది. అవునా, వస్తున్నా. ఏ ఉమా, తినేసి వెళ్ళు ఉమా. నాకు ఎందుకో భయంగా ఉంది. అన్న చిన్నోడు తింటూ అన్న నుంచి లేచి వెళ్ళిపోయాడు అన్న. పెద్దలు లేదో హేలా ఉంది. గొడవ పట్టలే, నువ్వు దిగులు పడక. ఏంద్రా బామ్మది ఎట్టుండా? ఏంద్రా చెయ్యడుగుతుంది బాబా. అది ఏంద్రా బామ్మది డబ్బులు గిబ్బులు ఎవరన్నా బెదిరిస్తున్నారా? చెప్పునా, నేను చూసుకుంటా. అదేం లేదు బాబా, రిజల్ట్ వచ్చినాయి, 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి. అన్నయ్య ఏమంటాడు దీనికి నువ్వు బాధపడుతుంది. అట్టడే ఉండదు, ఇంటి బా మెమ్మ ఎదురు వస్తుందా? అంటే బాబా అది అట్టడే ఉండదులేపా. వచ్చాడన్నా, చేసేదే పనులు చేయడం మళ్ళీ బాధపడి. రా బాబురా, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యో. ఈ మధ్య తరవరాలు ఎక్కువడం వల్లే చదువు సంకనాగిపోయింది. అయినా ఇలా ఫెయిల్ అయ్యేవాడికి నీకెందుకు రా చదువులు? రే ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఆవేశమేనా? ఆలోచన ఉండదా నీకు? ఏం చేయమంటావు? నువ్వు ఇలా వెనకేసుకురా బట్టే వాడు ఇలా తయారాడు. అయినా ఇడికి చదువుతాండగా ఏదైనా పనిలో పెట్టడమే రే కరెక్ట్. ఆపు, ఫెయిల్ అయిన వాడికి భయాన్ని కాదురా బలాన్ని ఇవ్వాలి. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు. కుటుంబం మనమే ఇలా అంటే బయట ఎలా అంటారు? అయినా వీడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు కాదురా, గుణంలో ఫెయిల్ అయినప్పుడు మనం బాధపడాలి.